2. మూడవది, కొంతమంది తమ జాతిని బట్టి ఉప్పొంగుతారు, తమ కులమును బట్టి ఉప్పొంగుతారు. తమ జాతిని బట్టి, తమ కులమును బట్టి ఉప్పొంగుతారు. క్రైస్తవ సమాజం కూడా వ్యక్తుల వెనక తోకలు ఉంటాయి చూడు, ఆ తోకలకి భలే గౌరవిస్తారు. వ్యక్తుల పేర్ల వెనక తోకలు ఉంటాయి చూడండి, ఆ తోకలకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అబ్బో ఫలానా ఆయన ఈ క్యాస్టా, అమ్మో బాబోయ్, ఆహా అట్టయితే పెద్ద కులం అని. వీళ్ళు ఇవ్వటం అంతే ఇస్తారు, వాళ్ళు పొందటం కూడా అంతే పొందుతారు. నేను చెబుతున్నాను, దాన్ని బట్టి అతిశయపట్టానికి కూడా దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే కులం ఒక అబద్ధం, పచ్చి అబద్ధం, మనుషుల కపోల కల్పితం, ఒక మోసం. అది సైన్స్ చెప్తుంది ఏంది, ప్రకృతి చూపిస్తుంది ఏంటంటే అందరం ఒకరి నుంచి వచ్చాం. అందుకే ఒకరికొకరికి రక్తం కలుస్తుంది, రక్త సంబంధాలు ఉన్నాయి, బ్లడ్ గ్రూప్స్ కలుస్తున్నాయి. క్యాస్టులు అనేవి కొంతమంది కల్పించినటువంటి మాయా కల్పనే తప్ప ఈరోజు మనుషులు దాన్ని బట్టి గర్వపడినంతగా మరి దేన్ని బట్టి గర్వపడట్లా. పల్లెటూళ్ళలో చూసినా, పట్టణాలలో చూసినా వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు. వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు. మేము ఫలానా కులం, మేమంతా, మేము ఇంత అని వెర్రవేగటం ఎక్కువైపోయింది. నా దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసా? నా దేవుడు వాడుకునే వాళ్ళ ఏర్పాటు, వాళ్ళ విషయంలో ఎలా ఏర్పాటు ఉంటుందో తెలుసా? లోకములో నేను ఘనుణ్ణి అన్న వాళ్ళందరినీ పక్కన దెబ్బలో కొట్టి, నువ్వు ఘనుడివి, నువ్వు వాడు కూసోరా అని దెబ్బలో కొట్టి, నీచులైన వారిని, ఘనహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని నా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నా దేవుని పద్ధతి అది, నా దేవుని పద్ధతి అది. కొంతమంది వచ్చి సైలెంట్గా నన్ను క్యాస్ట్ అడుగుతుంటారు. సైలెంట్గా నన్ను క్యాస్ట్ ఏముట్లు మీరు అని. నేను చెప్పను, చిరాకు పుట్టింది నాకు. ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది ఒక అబద్ధం, ఒక అబద్ధం. అబద్ధాన్ని మేము ఫలానా అని చెప్పాను అనుకో, దాంతో నేను కూడా సంతకం పెట్టినట్టు అయింది. ఎందుకంటే అది అబద్ధం కదా. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ, అన్న నా బ్లడ్ ఏ పాజిటివ్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తండి, ఇటు కదిలించండి చేతులు. వాళ్ళందరూ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు, నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపు, వీళ్ళందరూ నా రక్త సంబంధికులు. కులం లేదు, తొక్క లేదు, తోటకూర కట్ట లేదు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ నా రక్త సంబంధికులు. ఏది మళ్ళీ ఒకసారి ఎత్తండి, ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ ఒకసారి చేయొత్తండి. మొత్తం నా రక్త సంబంధికులు, ఏ పాజిటివ్ బ్లడ్ వాళ్ళందరూ. ఓ పాజిటివ్ వాళ్ళు చేయొత్తండి, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ. మీరందరూ నా భార్య రక్త సంబంధికులు, ఎందుకంటే ఆమె ఓ పాజిటివ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెది ఓ పాజిటివ్ అండి, అదే పాజిటివ్. మీలో కొంతమంది ఏమో నా భార్య తరపు బంధువులు, కొంతమంది ఏమో నా తరపు బంధువులు. మరి ఏది నిజం? ఇది నిజం. ఇక కులం ఎక్కడుందమ్మా? కులం లేదు, తోటకూర కట్ట లేదు అని ట్రాష్. ఎచ్చులు పట్టడానికి, ఓవర్ యాక్షన్ చేయడానికి, బిల్డప్ ఇయడానికి, మనుషుల చేత ఘనత పొందడానికి అదొక దరిద్రపు వ్యవస్థ. అదొక దరిద్రపు వ్యవస్థ, శాపగ్రస్తమైన వ్యవస్థ. కొంతమంది స్వార్థపరులు వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని అందరి చేత మన్ననలు పొందడానికి కల్పించిన మాయా కల్పనే తప్ప అది నిజం కాదు. సత్క్రైస్తవుడైన వాడు హృదయంలో కులాన్ని నమ్మినట్టయితే వాడు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నాడు, అబద్ధానికి జనకుడైన సైతాను నమ్ముతున్నాడు. మళ్ళీ చెప్తున్నా, కులాన్ని నిజంగా నమ్మినటువంటి క్రైస్తవుడు, క్రైస్తవురాలు అబద్ధాన్ని నమ్ముతున్నారు. అబద్ధానికి జనకుడు సైతాను. వాళ్ళకు తెలియకుండానే వాడిని ఫాలో అవుతున్నారు. దయచేసి నన్ను వెంబడించే వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నా, కులాన్ని అడగండి, మీ కులాన్ని కూడా చెప్పకండి, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. మీ క్యాస్ట్ ఏందన్నారు అనుకో, అబద్ధాలు ఎందుకులే బ్రదర్ అను, పరువు పోయి మూసుకుంటాడు నోరు. మీ క్యాస్ట్ ఏంటంటే అబద్ధాలు ఎందుకులే బ్రదరో, నిజాలు మాట్లాడుకుందామంటే ఇంక పోయిద్దు, వాడి గాలి పోయి మూసుకుంటాడు నోరు. మీ క్యాస్ట్ ఏందనుకో, అబద్ధాలు ఎందుకులే సిస్టర్, మన సత్యదేవుని సంబంధం. అబద్ధం ఏంది? క్యాస్ట్ ఏంటని అడిగితే మరి కులం అబద్ధమేగా.
అబద్ధాన్ని గురించి డిస్కషన్స్ ఎందుకో? సత్య సంబంధులకి అబద్ధానికి జనకుడు సైతానని తెలియదా అంటే ఇక మళ్ళీ సౌండ్ ఉండదు, నోరు మూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బి పాజిటివ్ వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. బి పాజిటివ్ వాళ్ళు సరిగ్గా చేతులు ఎత్తండి. బి పాజిటివ్ వాళ్ళందరూ మా వదిన రక్త సంబంధీకులు. ఎందుకంటే మా వదినది బి పాజిటివ్, మా అన్న భార్యది. అరే మొత్తం మాలో కలిసే ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కలవకపోతే ఎట్లా సార్? ఉన్నదే అది, ఖచ్చితంగా కలవాల్సిందే. అందరూ ఒక రక్త సంబంధీకులమే. గతంలోనేమో ఆదాము సంబంధిత రక్తము గలవారము, ఆదామును బట్టి ఒక కుటుంబము. ఇప్పుడైతే యేసు రక్తమును బట్టి ఒక కుటుంబము. ఎవరిని బట్టి? యేసు రక్తమును బట్టి మనందరము ఒక్కటే కుటుంబము. మన కుటుంబానికి నాయకుడు నజరేయుడు యేసు. ఆ రక్తము చేతనే మనం అందరం ఒక్కటిగా సమకూర్చబడ్డాం. ఎవరి గుండెల్లోనైనా సరే క్యాస్ట్ని గురించి కానీ దేని గురించి అయినా సరే, అధికారాన్ని గురించి కానీ, తమ సౌండ్ డబ్బును బట్టి కానీ ఏ కోశానన్నా గర్వం కనపడిందా? నిన్ను పక్కన పెడతాడు దేవుడు. వాడుకోడు. నువ్వు పెద్ద కులం దానివి లేమో అడుగుసో, నీకు వేస్తాగా ఇత్తడి బెళ్ళేస్తానుగా నీకు మెళ్ళో. రేపు ఇత్తడి మూర్ఛ బెళ్ళ ఉంటుంది, మూర్ఛ రోగులు మెళ్ళో బెళ్ళ అట్టేస్తాడు. నీ కులం పేరు నీకు మెడకేసి తగిలిస్తాడు. పెద్ద కులస్తురాలు కూర్చోమ్మా అని. దీన మనస్సు గలవారిని, విరిగి నలిగిన హృదయము గలవారిని, నేను నీచుణ్ణి నీచురాలిని, నా దేవుడి కృప లేకపోతే అసలు ఆయన పేరు నా పెదాల మీద ఎత్తడానికి కూడా నాకు అర్హత లేనంత నీచమైన బ్రతుకు నాది, నీచమైన జీవితం నాదని గుర్తుపట్టిన వాళ్ళని దేవుడు అంటున్నాడు, రా నువ్వు కావాలి నాకు అంటున్నాడు. రా నువ్వు కావాలి నాకు అంటున్నాడు. ఎందుకయ్యా నేను నీచురాలిని నీచుణ్ణి ప్రభా? నీకు తగను ప్రభా. తగనంటే కాదుగా, నువ్వే కావాలి. చాలామంది ఉన్నారు కానీ తమ స్థితిని తాము అట్లా గుర్తుపట్టలేదర్రా. నువ్వు గుర్తుపట్టావు, నువ్వు కావాలి నాకు అంటాడు. నా దేవుని ఎంపికలు ఎలా ఉంటాయి? లోకమేమో జ్ఞానుల్ని కోరుకుంటుంది, నా ప్రభువేమో పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడు. లోకమేమో బలవంతుల్ని కోరుకుంటుంది, నా ప్రభువేమో బలహీనులను ఎంచుకున్నాడు. లోకమేమో ఎన్నికైన వారిని, గనులైన వారిని కోరుకుంటుంది, గణపరిచిద్ది, అప్పగించిద్ది, సన్మానించిద్ది. కానీ నా ప్రభువేమో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని నా ప్రభు ఏర్పరచుకున్నాడు. నేను ఎన్నికైన వాడిని ఎప్పుడూ అనుకోలేదు. ఒకరికంటే ఎక్కువ జ్ఞానం నాకు ఉంది అని ఎప్పుడూ అనుకోలేదు. నేర్చుకోవటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. నాకు తెలిసిన సంగతులు ఇట్లా కాదు, ఇట్లా అయ్యా కొంచెం ఆలోచించండి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పాడుకున్న పాటల్లో పరిశుద్ధాత్మ ప్రేరణలో ఎన్నోసార్లు పాడుకున్నాను. ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు అని పాడుకున్నాను. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా, పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, జత కలిసావు లోకాన్ని మరి చింతల, పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, మరి గెలిచావు లోకాన్ని మరి చింతల, వేణోళ్ళ కొనియాడినా
తెల్లవారుజామున ప్రార్థనలో ఉన్నప్పుడు బలిపీఠం దగ్గర ఈ తలంపులు దేవుడు నాకు ఇస్తే, ఆ పాట దేవుడు ఇస్తే వచ్చింది. ఆ పాట దేవుని కృపలో మందిరంలోనే ఇచ్చాడు దేవుడు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, మీకు ఒక విచిత్రమైన మాట చూపిస్తా బైబిల్లో. విచిత్రమైన మాట. పౌలు అన్నాడు, నేను నా బలహీనత యందే అతిశయిస్తాను అన్నాడు. నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను అన్నాడు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి, ఒకటి పౌలు చెప్పిన మాటే. రెండవది, నా బలహీనత యందు నేను అతిశయిస్తాను అన్నాడు పౌలు. బలహీనత యందు ఎవరన్నా అతిశయిస్తారా? బలహీనత అంటే వీక్నెస్ అండి. అందరూ స్ట్రాంగ్గా ఉంటే ఆ బలాన్ని బట్టి అతిశయపడతారు, కానీ బలహీనతను బట్టి ఎవరన్నా అతిశయపడతారా? కానీ పౌలు వాడాడు ఆ మాట. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూడరా తల్లి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేని యందు అతిశయపడుతున్నాడంట? సంతోషంగా నా బలహీనత యందే. నేను కూడా ఎన్నో పాటల్లో ఇది మెన్షన్ చేసుకున్నా. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ నాకు, అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. అగ్ని బిలము కై పరుగెత్తే నా అడుగులనే గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు, నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు, నీతి పరుల రాజ్యములో నాకు స్థలమునిచ్చావు, నాకు స్థలమునిచ్చావు. ఊహించలేదయ్యా కొలువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తోలిరాలిపోయే బ్రతుకు ఇంత మలుపు. కొలువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తోలిరాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా. వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఎన్ని పాటలు ఉన్నాయో దేవుని కృపలో. అదేదో పెద్ద గొప్పతనం లాగా బలహీనతల్ని ఎత్తి పాడుకోవటం. ఎందుకంటే నిజంగా నేను తృణీకరింపబడిన వాడినై ఉండకపోతే, ఎన్నిక లేని వాడినై ఉండకపోతే, బలహీనుడినై ఉండకపోతే, పిచ్చోడినై ఉండకపోతే యేసయ్య నన్ను పట్టుకునేవాడు కాదేమో. కాబట్టి ఇప్పుడు నా బలహీనతలని నాకేమైనాయి? అతిశయ కారణమైనాయి. మరి ఇప్పుడు యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు, పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, తన శక్తిని నింపి వాడుకుంటున్నప్పుడు మరి నేను బలవంతుడై ఉంటే ఆయన శక్తి ఎట్లా నింపుతాడు? నేను బలహీనుణ్ణి, నా బలహీనత నేను గుర్తెరుగున్నాను కనుక శక్తిని ఆశ్రయించాను, శక్తితో నింపాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా బలహీనత నాకు అతిశయ కారణమా కాదా? అదే నేను అలా ఉండకపోతే
ఆయన బలం నా మీదకి వచ్చేది కాదు. అందుకే పౌలు అన్నాడు, నా బలహీనత వల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది కనుక నా బలహీనత యందే నేను ఎక్కువగా సంతోషించి అతిశయిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి బలవంతులారా, చెప్పండి ఏమంటారు మీరు బలవంతులారా? మీలో బలవంతులు చేతులు ఎత్తండి. అయ్యా నేను బలహీనుణ్ణి, క్రీస్తే నా బలం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది కదూ కొట్టు, ఇప్పుడు చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శక్తి నా మీద నిలబడకపోతే నా అంత సోదోడు, తిక్కలోడు, పిచ్చోడు, బలహీనుడు ఇంకొకడు. యథార్థం. ఆయన కృప నా మీద ధ్వజముగా ఎత్తకపోతే, ఆయన నాకు పరిశుద్ధత కాకపోతే, జ్ఞానం కాకపోతే, నీతి కాకపోతే, విమోచన కాకపోతే, ఆయన నా మీద నిలిచి ఉండకపోతే, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లను. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన కృపగలవాడు కనుక ముందే తెలుసు, ఇడు ఎదవా అని తెలుసు, ఇడు బలహీనుడని తెలుసు, ఇడు దద్దమ్మ అని తెలుసు, ఇడు పనికిమాలని తెలుసు. అందుకే పిచ్చి మారదొచ్చి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నాకు తోడు